అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. దట్ ఈజ్ బాబు అని అనాలనిపించిందండి చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఆ ఏజ్లో కూడా ఆయన ఇన్నోవేటివ్ థింకింగ్తో, ఆయన స్ట్రాటజీస్తో ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఆయన. సో ఇప్పుడు కొత్తగా మన అమరావతి పేరుతో ఒక ఐపీఎల్ టీం, అంటే కోల్కతా నైట్ రైడర్స్ లాగా మన హైదరాబాద్కి ఉండేది కదా డక్కన్, ఇప్పుడు పేరు మార్చినట్టున్నారు. అలాగా అమరావతికి కూడా ఒక ఐపీఎల్ టీం, అమరావతి పేరుతో ఐపీఎల్ టీం. అసలు థాట్ ఎంత బాగుంది కదా. కానీ ఇది నిజం, త్వరలో నిజం కాబోతుంది ఈ ప్రపోజల్. అతి త్వరలో ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా, అప్పుడు అమరావతిని ప్రకటించిన తర్వాత కూడా ఆయన ఇలాగే అమరావతికి కొత్త బ్రాండింగ్ తీసుకురావాలి, అమరావతి అనేది అందరి రోడ్లో నాలాలి, పాపులర్ అవ్వాలని చెప్పి అప్పుడే ఈ ప్రపోజల్ ఆయన అనుకున్నారు. కానీ ఈలోపు అధికారం పోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని, పెద్ద కష్టమేం కాదండి, కొత్త టీంలు ఎప్పుడు రావడం ఈజీ. దానికి స్పాన్సర్స్ కావాలి, కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావాలి. సో ఇక్కడ అఫిషియల్గా గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి, మోడీ గారితో మాట్లాడి, బీసీసీఐతో మాట్లాడి ఐపీఎల్లో అమరావతి పేరుతో కొత్త టీం తీసుకురావడం ఏమీ పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే థాట్. అసలు అంటే పాజిటివ్ థాట్స్, పాజిటివ్గా ముందుకెళ్ళే వాళ్ళకి మాత్రమే వస్తాయి. నెగిటివ్ థాట్స్ ఓన్లీ నెగిటివిటీతో బతికే వాళ్ళకి మాత్రమే వస్తాయి. అంటే సంపదను ఎలా సృష్టించాలి, ఫ్యూచర్లో 2 years తర్వాత, 4 years తర్వాత, 10 years తర్వాత ఇది జరుగుతుంది, అలా జరగాలంటే ఇప్పుడు ఇలా చేయాలి అని ఊహించి ఆ స్టెప్స్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. నాశనం చేయడం అనేది ఎంత ఈజీ అంటే అంత ఈజీ. మనం చూసాం కదా 2019 నుంచి 2024 దాకా నాశనం అంటే ఏంటని, విధ్వంసం అంటే ఏంటని. శూన్యంలోంచి సంపద సృష్టించడం, శూన్యంలోంచి ఒక్కో స్టెప్ స్టార్ట్ చేసి అభివృద్ధిని పరుగులు ఎట్టించడం అంటే అంత విషయం మామూలు విషయం కాదండి. దట్ ఈజ్ బాబు. సో ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే, అమరావతి అనే పేరు, ఇప్పుడు అమరావతి ఐపీఎల్ టీం అంటే ఏంట్రా ఈ అమరావతి అని మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా క్వశ్చన్ చేసుకుంటారు. ఫస్ట్ అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటారు అని దాని గురించి సెర్చ్ చేయడం మొదలు పెడతారు. పెట్టుబడులు వస్తాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఐపీఎల్. ఎందుకంటే ప్రతి దేశం తరఫున క్రికెట్ క్రీడాకారులు అందరూ వచ్చి అట్లా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. 2 నెలలు అదొక పండగ వాతావరణంగా జరుగుతుంది. సో బ్రాండింగ్ ఆటోమేటిక్గా ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోతుంది అమరావతి అనే దానికి. ఇంకా ఆటోమేటిక్గా పెట్టుబడులు దానివల్ల కొంతవరకు సాధ్యం అవుతాయి. దానివల్ల మొత్తం జరుగుతుందని కాదు, కానీ ఏదైనా ఒక పాజిటివ్ స్టెప్, ఒక ఇన్స్పైరింగ్ స్టెప్. సో అలా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి బాబు గారి వల్లే సాధ్యం అవుతుంది. దట్ ఈజ్ బాబు. ఉంటానండి, బాయ్.